రీతు కంటే ముందే నన్ను ఈ వారం నామినేషన్స్ లేకపోవడంతో హౌస్ మేట్స్ అందరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ వారం టాస్కులు కూడా ఉంటాయేమోనని డీమాన్ ఒక మాట చెప్పాడు. ఇప్పుడు టీమ్స్ డివైడ్ చేస్తే నేను ఒంటరివాణ్ణి అయిపోతానా అని భయపడ్డాడు డీమాన్. పర్లేదులే, 2 వీక్సే కదా ఒంటరిగా ఉన్నా అని తనుజ సరదాగా అంది. ఎందుకురా వాణ్ణి అలా అంటావ్ అంటూ తనుజని కళ్యాణ్ అన్నాడు. ఆహా, వీడు చూడెక్కడ, ఎందుకురా పాపం వాణ్ణి అంట అంటూ తనుజ కళ్యాణ్ని ఏడిపించింది. ఇది చూసి నీ ఇద్దరిది ఏంట్రా పోరసలు, ఒకరికొకరికి పడదా అని ఇమ్ము అడిగాడు. పడదు, వాడు నన్ను అర్థం చేసుకోడు అని డీమాన్ నవ్వుతూ చెప్పాడు. రీతు అర్థం చేసుకుంటుందా మరి అని అడిగితే అది రెండూ చేస్తది అని డీమాన్ అనగానే అందరూ నవ్వారు. ఇంతలో తనుజ ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. వాడు డే 1 నుంచి చెప్తున్నది ఒకటే మాట. తనుజ నన్ను అర్థం చేసుకోలేదు, తనుజ నన్ను అర్థం చేసుకోదు అని అంటున్నాడు. తనుజ, ఫస్ట్ నేను నీకే క్లోజ్ అవుదాం అనుకున్నా, నువ్వు మూతి తిప్పుకొని వెళ్ళిపోయేదానివి. దాంతో నేను రీతుకి కనెక్ట్ అయ్యాను, రీతుకి క్లోజ్ అయ్యాను అని చాలాసార్లు డిమాండ్ నాతో చెప్పాడు అంటూ తనుజ అంది. ఓహో, లేకపోతే తనుజకి కనెక్ట్ అవుదాం అనుకున్నావా? వామ్మో వాయ్యో అంటూ ఇమ్ము కామెడీ చేశాడు. స్టార్టింగ్ అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం కదా, అలా మాట్లాడటానికి దీని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు నేనేం కనబడతాలే, తన దగ్గరికి వెళ్ళు, మేమేం కనబడతాంలే అని చెప్పేది. బాబు ఇదేంట్రా బాబు అనుకున్నాను అంటూ డిమాండ్ నవ్వాడు. బేటా, నువ్వు చాలా కంత్రీలా ఉన్నావు అంటూ సంజన కామెడీ చేసింది. సంజన అన్నారని కాదు కానీ ఆడియన్స్ థాట్ కూడా ఇదే అన్నమాట. అయితే ఫస్ట్ గాలం ఇటే వేసావు అని ఇమ్ము నవ్వుతుంటే, గాలం లేదు, అందరితో ఫ్రెండ్లీగా ఉందామనే ఉన్నా అంటూ డేమాన్ కవర్ చేశాడు. అయితే ఈ పిల్ల ఫస్ట్ కొంచెం నన్ను దూరం పెట్టిందా? దూరం పెట్టడం కాదు, ఏదేదో మాట్లాడేది, ఏదేదో మాట్లాడుతుంది, దీనితో మనకెందుకులే అనుకున్నావా? దీనికన్నా పిచ్చిదని దాని దగ్గరికి వెళ్ళిపోయావా అని ఇమ్ము అనేసరికి తనుజ సరదాగా ఇమ్ముని కొట్టింది. రీతు, చూస్తున్నావా, నువ్వు వెళ్ళిపోయావని అసలు వీడు కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదు, ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తున్నావా అంటూ ఇమ్ము ఇంకా నవ్వులు పోయించాడు. బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ చాలా కామన్. సీజన్ 9 ప్రారంభంలో ఉన్న ట్రయాంగిల్ లవ్ ట్రాక్ సీజన్ ఎండింగ్ కి వచ్చేసరికి సింగిల్ ట్రాక్ గా మిగిలిపోయింది. అదేనండి, డెమాన్ రీతుల లవ్ ట్రాక్. అయితే రీతు 13th వీక్ ఎలిమినేట్ అవ్వటంతో డెమాన్ హౌస్ లో ఒంటరి అయిపోయాడు. రీతు డెమాన్ల లవ్ ట్రాక్ చాలా కాంట్రవర్సీ అయిందని అందరికీ తెలుసు. రీతు డెమాన్ గురించి సంజన చెప్పిన మాటలు, మీది అన్హెల్దీ రిలేషన్షిప్ అంటూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్యల మాధురి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. రీతు డేమాన్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ టాస్కులు బానే ఆడారు, కానీ ఒక టైంలో వీళ్ళ ప్రవర్తన గొడవలు చూసి ఆడియన్స్ చాలా చిరాకు పడ్డారు. వీళ్ళని ముందు హౌస్ నుంచి ఎత్తి బయటపడేయండి అంటూ అసహనం కూడా వ్యక్తం చేశారు. అలా ఉండేది హౌస్ లో వీళ్ళ పరిస్థితి. మరి ఎప్పటికైనా డేమాన్ తన గేమ్ పై ఫోకస్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.